మధురమైన పిల్లలు స్వయాన్ని రాజ్య తిలకం దిద్దుకునే యోగ్యంగా చేసుకోండి. ఎంతైతే చదువుకుంటారో, శ్రీమతంపై నడుస్తారో राज्य तिलकम लभिस्तुंदी। प्रश्न, किस स्मृति में रहो तो रावण पने की स्मृति विस्मृत हो जाएगी? ఏ స్మృతిలో ఉంటే రావణుని ఆశ్రీ స్మృతి విస్మృతి అవుతుంది? ఆన్సర్, సదా స్మృతిలో ఉంచుకోవాలి. మేము స్త్రీ పురుషులు కాదు, మేము ఆత్మలము. మేము పెద్ద బాబా శివబాబా నుండి చిన్న బాబా బ్రహ్మబాబా ద్వారా వారసత్వం తీసుకుంటున్నాము. ఈ స్మృతి రావణుని అసురీ స్మృతిని మరపింపచేస్తుంది. की स्मृति आई कि हम एक बाप के बच्चे हैं तो रावण पने की स्मृति समाप्त हो जाएगी. మేము ఒక్క తండ్రి పిల్లలము అని స్మృతి ఉన్నప్పుడు రావణుని స్మృతి సమాప్తం అవుతుంది. यह भी पवित्र रहने की बहुत अच्छी युक्ति है. ఇది పవిత్రంగా ఉండేందుకు చాలా మంచి ఉపాయం. परंतु इसमें मेहनत चाहिए. కానీ దీని కొరకు శ్రమ పడాలి. పాట, తుమ్హే పాకే హమ్నే, మిమ్మల్ని పొంది మేము అన్నీ పొందాము. ఓం శాంతి. रूहानी बाप बेट रूहानी बच्चों को समझाते हैं, देखो सब तिलक यहाँ देते हैं. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. చూడండి, అందరూ తిలకం ఇక్కడ పెట్టుకుంటారు, అంటే ఎక్కడ భృకుటిలో పెట్టుకుంటారు. ఎందుకు? ఇక్కడ ఆత్మ అనేది ఉంటుంది అని చెప్పి. అలాగే రాజ్య తిలకం కూడా ఎక్కడ పెట్టుకుంటారు? ఇక్కడే భృకుటిలోనే పెట్టుకుంటూ ఉంటారన్నమాట. ఈ ఆత్మకి నిశాని తో హై హీ, అబ్ ఆత్మా కో బాప్ కా వరసా चाहिए, स्वर्ग का विश्व का राज्य तिलक चाहिए. सूर्यवंशी चंद्रवंशी महाराजा महाराणी बनने के लिए पढ़ते हैं. అలాగే ఇప్పుడు ఆత్మకి గుర్తు ఎలాగో బిందువు పెట్టుకుంటారు, కానీ ఇప్పుడు ఆత్మకి ఏం కావాలి? బాబా నుండి వారసత్వం అనేది కావాలి. ఏం వారసత్వం కావాలి మనకి బాబా నుండి? రాజ్య తిలకం యొక్క వారసత్వం అనేది కావాలంటే బాబా అంటారు, పిల్లలు మీకు మీరే యోగ్యంగా తయారు కావాలి. మళ్ళీ రాజ్యవంశం అంటే కూడా రెండు రాజ్యాలు ఉంటాయి. సూర్యవంశీ రాజ్యం వేరే, చంద్రవంశీ రాజ్యం వేరే. దేని వారసత్వమైనా తీసుకోవాలన్నా కూడా అర్హత అనేది కావాలి అంటున్నారు. ఇక్కడ చదువు అనేది అందుకనే చదువుకుంటున్నారు. మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి కదా. మీరు ఇక్కడికి వచ్చిందే చదువుకోవడానికి. आत्मा जो यहाँ निवास करती है वह कहती है, बाबा हम आपसे विश्व का स्वराज्य अवश्य प्राप्त करेंगे. ఆత్మ భృకుటిలో నివసిస్తుంది. ఆత్మ అంటుంది, బాబా మేము విశ్వం యొక్క స్వరాజ్యము తప్పక తీసుకుంటాము. अपने लिए हर एक को अपना पुरुषार्थ करना है. మీకోసం మీరు తీసుకుంటున్నారు, మీకోసం మీరే పురుషార్థం చేసుకోవాలి అంటున్నారు బాబా. అంతేకాని ఎవరు మీకోసం పురుషార్థం చేయరు కదా అంటారు. అంటే ఏంటి? మీకోసం మీరే చేసుకోవాలంటే ఏంటి? ఎవరు చేసింది మనకి రాదు, లేదా మనం చేసింది ఎవరికి వెళ్దు, లేకపోతే పోన్లే కదా అని బాబా మనకి ఇవ్వను కూడా ఇవ్వరు. అలా కానీ బాబా ఇవ్వరు, లేకపోతే ఎవరైనా చేస్తే మనకి రాదు, మనం చేసింది వేరే వాళ్ళకు కూడా బాబా ఏమీ ఇవ్వరన్నమాట. అందుకని మీకోసం మీరే పురుషార్థం చేసుకోవాలి. कहते हैं బాబా हम ऐसे सपूत बनकर दिखाएंगे. మరి బాబా చేసుకోండి అంటే పిల్లలు ఏమంటారు? బాబా తప్పకుండా ఇలాంటి సుపుత్రులుగా మేము చూపిస్తాము. आप हमारी चलन को देखते रहना कि कैसे चलते हैं. మీ నడవడికని చూసుకోవాలి, మేము సుపుత్రులుగా ఉన్నామా బాబాకి అని చెప్పి. ఎందుకంటే మీకే తెలుస్తుంది అంటున్నారు. రాజ్య తిలకం దిద్దుకునే యోగ్యంగా ఉన్నామా
లేదా బాబాకి సుపుత్రులుగా అయి చూపించాలి. బాబా హమ్ ఆప్కా నామ్ జరూర్ బాలా కరేంగే. బాబా మీ పేరు మేము తప్పక ప్రత్యక్షం చేస్తాము. हम आपके मददगार से अपने मददगार बन भारत पर अपना राज्य करेंगे. మేము మీకు సహయోగిగా అయ్యి మరియు స్వయానికి సహయోగిగా అయ్యి భారతదేశం పైన మేము రాజ్యం చేస్తాం. అంటే మనం పురుషార్థం చేసుకోవడం అంటే మనకి మనం సహయోగం చేసుకోవడం, మనకి మనమే హెల్ప్ చేసుకోవడం అన్నమాట. లేదనుకోండి, మనం చెయ్యట్లేదు అనుకోండి, అసలు మనకు మనమే హెల్ప్ చేసుకోవట్లేదు, రెండోది మన మీద మనమే దయ చూపించుకోవట్లేదని అర్థం అన్నమాట. చూడండి, ఎవరైనా చాలా దుఃఖాల కోసం వాళ్ళని వదిలేస్తే దయ లేదు అంటారు కదా. అట్లాగే మనం పురుషార్థం చెయ్యకపోతే అనేక దుఃఖాల కోసం నేను రెడీ అని చెప్పడమే కదా. అనేక దుఃఖాలు పొందడానికి నేను రెడీ అని అనడం. బాబా అంటారు, అప్పుడు పిల్లలు మీ మీద మీకే దయ రావట్లేదా అంటారు. బాబాకి దయ వచ్చింది, వీళ్ళు దుఃఖాలు ఎక్కడ పొందుతారని గబగబా వచ్చేసారు పరంధామం. వచ్చి దారి చెప్పారు, పిల్లలు యోగం చేయండి, సేవ చేయండి, జ్ఞానం వినండి, అన్నీ దారి చెప్పారు. అయినా కానీ పిల్లలు చేయకపోతే మరి నేను రెడీ, అన్ని దుఃఖాలు పొందడానికి రెడీ అనుకోవడమే కదా అది. కానీ మీకు మీరే సహాయం చేసుకోవాలి. రెండోది బాబాకి సహయోగిగా ఉండాలన్నమాట, మీ రాజ్యం కోసం అంటున్నారు బాబా. అంటే ఇక్కడ రాజు కూడా తయారవ్వాలి, ప్రజలు కూడా తయారవ్వాలి కదా. రాజు తయారవ్వడం అంటే మనకు మనం సహాయం చేసుకోవడం, అంటే అలాంటి లక్షణాలు నేర్చుకోవాలి. ప్రజలు తయారవ్వాలంటే బాబాకు సహాయం చేయాలి, అంటే సేవ చేయాలి. ఈ విధంగా ఏమవుతుంది, అప్పుడు మనకు మనము సహాయం చేసుకున్నట్లు, బాబాకు సహాయము చేసినట్లు అన్నమాట. भारतवासी कहते हैं ना हमारा राज्य है, परंतु उन विचारों को पता नहीं है कि अभी हम विषय वैतरणी नदी में पड़े हैं. భారతవాసీలు అంటారు ఇది మా రాజ్యం, ఇది మా భారతదేశము అంటారు కదా. కానీ వాళ్ళ భారతదేశం ఎలా అయిపోయింది, విషయ వైతరణి నదిగా అయిపోయింది. అది కూడా పాపం వాళ్ళకి తెలియట్లేదు. हमारा राज्य है परंतु उन विचारों को पता नहीं. हम आत्मा का राज्य तो है ही नहीं, अभी तो आत्मा उल्टी लटकी पड़ी है. బాబా అంటున్నారు, ఆత్మకి తన రాజ్యం అసలు ఇప్పుడు లేనే లేదు. ఇది ఎవరి రాజ్యం? రావణాసురుడి రాజ్యం. రావణాసురుడు ఆత్మ ఎలా ఉందంట, రావణాసురుడి రాజ్యంలో తలకిందులుగా వేలాడుతుందంట. తలక్రిందులుగా రావణాసురుడు ఏం చేశాడు? తలక్రిందులుగా వేలాడదీశాడు మన అందరినీ కూడా. ఇప్పుడు బాబా వచ్చి మళ్ళీ సరిగ్గా సుల్టాగా చేస్తున్నారు. ఉల్టాగా అయిపోయిన వాళ్ళని సుల్టాగా చేస్తున్నారు. ఉల్టాగా అవడం అంటే ఏంటి, సుల్టాగా అవడం అంటే ఏంటి, అంటే ఏంటి అర్థము? మనం మామూలుగానే భూమి మీదే ఉన్నాం కదా, అంటే ఏంటి ఉల్టాగా అయిపోయారంటే? ఇంకా అవన్నీ ఎందుకు వచ్చినాయి? ఉల్టాగా అవడం వల్ల వచ్చినాయి. ఉల్టా అవడం అంటే ఏంటి అర్థం అసలు? తలక్రిందులు కదా. మామూలు శరీరం ఉల్టా అవడం అంటే కాళ్ళ పైకి తల కిందకి రావడము. ఇక్కడ ఆత్మ ఉల్టాగా అవ్వడము. ఆత్మ ఉల్టాగా అవ్వడము అంటే ఎందుకు పడిపోయింది? ఇంకా ఒక్కటే కదా కారణం. ఎందుకు అసలు రావణాసురుడు వచ్చి ఎందుకు పట్టుకున్నాడు? ఆత్మ బలహీనంగా. కానీ వాస్తవానికి ఏంటంటే నేను దేహాన్ని, నేను ఆత్మని, ఈ దేహాన్ని నడిపిస్తున్నాను. ఇది సరిగ్గా ఉండడం అంటే లోపల నుండి బయటకు రావాలి. కానీ మా ఆత్మలు ఏం చేసినాయి? నేను దేహాన్ని, నా లోపల ఆత్మ ఉన్నది అనుకున్నా, అంటే తలక్రిందులుగా ఆలోచిస్తుంది అన్నమాట. నేను ఆత్మని, దేహాన్ని నడిపిస్తున్నాను అని ఆలోచించాలా, నేను దేహాన్ని, నా లోపల ఆత్మ ఉందని ఆలోచించాలా? నేను ఆత్మని, దేహాన్ని నడిపిస్తుంది.
కానీ అలా నడిపించలేదనుకోండి, నేను దేహాన్ని అనే భ్రాంతిలో ఉండి నడిపించారనుకోండి, నేను దేహాన్ని లోపల ఆత్మ ఉందని కూడా గుర్తుంటుంది, కానీ దేహ భ్రాంతి ఉంటుంది. అప్పుడు తలక్రిందులుగా వ్యతిరేకంగా అయిపోయినట్లు. అప్పుడు ఏం చేస్తారు? దైహికమైనటువంటి శాంతి, సుఖము, ఆనందము దాని వెనక పడతారు. ఎప్పుడైతే అట్లా పడతారో దైహిక ప్రపంచం, అప్పుడు రావణాసురుడు వచ్చి పట్టుకుంటాడు. దేహభ్రాంతి వల్లే కదా అన్ని వికారాలు పుట్టుకొచ్చినాయి. దేనివల్ల వచ్చినాయి? నేను దేహాన్ని అనుకోవడం వల్ల. నేను ఆత్మని అనుకున్నప్పుడు ఏ వికారాలు పట్టుకోవు. కాబట్టి ఉల్టాగా అయిపోవడం అంటే ఆత్మస్థితిలో ఉండకుండా దేహభ్రాంతిలో ఉండడమే उल्टागा అయిపోవడం. खाने का भी नहीं मिलता है. जब ऐसी हालत होती है तब बाबा कहते अब तो हमारे बच्चों को खाने के लिए भी नहीं मिलता, अब हम जाकर इन्हों को राजयोग सीखलां. బాబా అంటారు, మొత్తం విశ్వాన్ని పరిపాలన చేసే ఆత్మలు ఎక్కడా? తిండి కోసం సంపాదించుకునే ఆత్మలు ఎక్కడా అంటే తినటానికి కూడా అదృష్టం లేదు ఇప్పుడు అంటున్నారు బాబా. అలాంటి అదృష్టం మొత్తం పోయి తిండి కోసం కూడా సంపాదిస్తే కానీ తినలేము అనే పరిస్థితి వచ్చేసిందంట. అరే నా పిల్లల దగ్గర భాగ్యం అంతా అయిపోయిందే, మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను రాజయోగాన్ని నేర్పిస్తాను అని బాబా వచ్చారంట. तो बाप आते हैं राजयोग सिखाने, बेहद के बाप को याद करते हैं. మరి బేహద్ తండ్రినే కదా అందరూ అదృష్టం ఇవ్వమని పిలుస్తారు, భాగ్యం ఇవ్వమని పిలవడం జరుగుతుంది కదా. కొత్త ప్రపంచం వహ హై హీ నయీ దునియా రచనే వాలా, కొత్త ప్రపంచాన్ని రచించేవారు బాబా. పతిత పావనుడు, జ్ఞానసాగరుడు. మీరు తప్ప ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ, మీకు తప్ప ఎవరి బుద్ధిలోని ఈ విషయాలు లేవు. యह सिर्फ तुम बच्चे जानते हो, बरोबर हमारा बाबा ज्ञान का सागर, सुख का सागर, यह महिमा पक्की याद कर लो, भूलो नहीं. బాబా అంటున్నారు, జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు బాబా. ఈ మహిమని పక్కాగా గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. బాప్కి మహిమ వహ బాప్ పునర్జన్మ రహిత హై. అలాగే బాబా ఎవరంటే పునర్జన్మలు తీసుకొని వారు. భగవంతుడు ఎవరు? మరి కృష్ణుడి మహిమ వేరు, శివబాబా మహిమ వేరు. प्राइम मिनिस्टर, प्रेसिडेंट की महिमा तो अलग अलग होती है. बाप कहते मुझे भी इस ड्रामा में ऊंचे ते ऊंचे पार्ट मिला हुआ है. అలాగే ప్రైమ్ మినిస్టర్ మహిమ వేరుంటుంది, ప్రెసిడెంట్ మహిమ వేరుగా ఉంటుందన్నమాట. అట్లాగే డ్రామాలో యాక్టర్స్ వేరువేరుగా ఉంటారు, ఎవరి పాత్ర వారిది. బేహద్ డ్రామా కదా, దీని ఆయుష్ ఎంత? అగర్ నహీ జాన్తే తో ఉన్కో బేసమజ్ కహేంగే. డ్రామాలో పాత్ర వహిస్తూ డ్రామా గురించి మర్చిపోతే ఎలా? తెలివి తక్కువ వారంటారు కదా, మాకు తెలియట్లేదు అని అంటే ఎలాగా? డ్రామాలో ఏ డ్రామాలో పాత్ర వహిస్తున్నారో ఆ డ్రామా ఆయుష్య తెలియకపోతే ఎలాగా అంటున్నారు. పరంతు యహ కోయి సమస్య తోడి హై. बाबा आकर कंट्रास्ट बतलाते हैं कि मनुष्य क्या से क्या हो गए हैं, हो जाते हैं. अभी तुम समझ सकते हो, मनुष्यों को बिल्कुल पता नहीं है 84 जन्म कैसे लिए हैं. ఇవన్నీ ఎవరికి తెలియట్లా. బాబా వచ్చి తేడా అనేది చెప్తున్నారు. ఏమని? మనుషులు ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు మీరు అర్థం చేసుకుంటున్నారు. అసలు ఎవ్వరికి తెలియదు, 84 జన్మలు ఎలా తీసుకున్నారో కూడా తెలియదు. ఎంత ఉన్నతమైన భారతదేశము, చిత్రాల్లో కూడా ఉంది కదా. అలాగే సోమనాథ్ మందిరం ఉంటే దాంట్లో చూస్తేనే తెలుస్తుంది ఎంత సంపన్నంగా ఉన్నటువంటి భారతదేశము. తర్వాత ఏం చేశారు? అన్నీ దోచుకొని వెళ్ళిపోయారు. ఎంత సంపద ఉండేటువంటిది. ఇప్పుడు బేహద్ బాబాని కలుసుకోవడానికి మీరు వచ్చారు. మీకు తెలుసు బాబా రాజ్య తిలకాన్ని ఇచ్చి శ్రీమతం పైన నడిపిస్తున్నారు. बाप कहते हैं पवित्र जरूर बनना पड़ेगा. जन्म जन्मांतर विषय वैतरणी नदी में गोती खाकर थके नहीं हो. బాబా అంటారు, పిల్లలు తప్పకుండా ఆత్మ ఇప్పుడు పవిత్రంగా అవ్వాల్సిందే. ఎందుకంటే జన్మ జన్మాంతరాలు విషయ వికారాలనేటువంటి నదిలో మునుగుతూ వచ్చారు, ఇంకా అలసట రావట్లేదా అంటున్నాను. మేము పాపులము, మేము నీచులము, ఈ పాటలు ఎంతకాలం పాడతారు? మేము నిర్గుణులం, మాలో ఏ గుణాలు లేవు. ఎందుకు ఆ పాట పాడడం? గుణసంపన్నంగా అవ్వచ్చు కదా. అందుకని బాబా అంటారు, పిల్లలు అన్ని గుణాలతో కూడా సంపన్నం అవ్వండి అనే కదా. జరూర్ కభీ గుణ్ థే జో అబ్ నహీ హై. బాబా అంటున్నారు, ఒకప్పుడు మీలో అన్ని గుణాలు ఉన్నాయి,
ఇప్పుడు లేవు. అందుకనే లేవు లేవని పాట పాడుతున్నారు. ఒకప్పుడు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు లేవని పాట పాడుతున్నారని బాబా అంటున్నారు. దాబి తుమ్ సమజ్ గయే అంటే ఏంటి, ఇప్పుడు బాబా వచ్చి చెప్పాక అర్థమైంది. ఏమని, విశ్వానికి అధికారిగా మేమే సర్వగుణ సంపన్నంగా ఉండేవాళ్ళము, ఇప్పుడు మాలో ఏ గుణాలు లేవు. ఇది కూడా బాబా వచ్చే చెప్తారనమాట. రచయిత తండ్రియే కదా. బాబాకు बाप को भी तरस पड़ता है सभी बच्चों पर. बाप कहते हैं मेरा भी ड्रामा में यह पार्ट है. మరి సృష్టిలో అందరు బాబా పిల్లలే, అందరి మీద మరి దయ కలుగుతుంది కదా. అందరి యొక్క ఉన్నతి చేయాలి వెళ్ళి అని చెప్పి ఎంత తమో ప్రధానంగా అయిపోయారు. జూట్ పాప్ జగడా, ప్రపంచమంతా ఎలా అయిపోయింది, స్వర్గంలాగా ఉండేది అంత అబద్ధపు ప్రపంచము, పాపాల ప్రపంచము, గొడవల ప్రపంచము, ప్రపంచమంతా అయిపోయింది ఇలాగా. భారతవాసి పిల్లలే మర్చిపోయారు అంటున్నారు. మీరే ఒకప్పుడు డబల్ కిరీటధారి ఉండేవారని. బాబా అంటున్నారు పాపము, గొడవలు, భారతవాసి పిల్లలే మర్చిపోయారు ఈ విషయాలన్నీ. మళ్ళా బాబా గుర్తు చేయిస్తున్నారు. 84 జన్మలు మీరే తీసుకున్నారు, మీ 84 జన్మలు మీరే మర్చిపోయారు. మీరు తీసుకున్నారు, మీరు మర్చిపోయారు. నేను తీసుకోలేదు, అయినా నాకు గుర్తుంది. ఎంత వంటరో చూడండి. 84కే బదులు 84 లాఖ జన్మ కహతే, 84 బదులు 84 లక్షల జన్మలను వేశారు కదా. అలాంటప్పుడు ఇంకెన్ని లక్షల సంవత్సరాలు ఉండాలి. ఎంత ఘోరమైన అంధకారము, అసలు ఎంత పెద్ద అబద్ధం ఇది అంటున్నారు. 84 లక్షల జన్మలు తీసుకుంటారు అనడం అనేది చాలా పెద్ద అబద్ధం. అందుకనే భారతదేశం సత్యఖండంగా ఉండేది, ఇప్పుడు అసత్యఖండంగా అయిపోయింది. అసత్యఖండంగా ఎవరు తయారు చేశారు, సత్యఖండంగా ఎవరు తయారు చేస్తారు అనేది కూడా తెలియదు. రావణాసురుడు గురించి అసలు తెలియనే తెలియదు. भक्त लोग रावण को जलाते हैं, कोई रिलीजियस रावण जहाँ से आए तो हल्के मनुष्य वहाँ हो कैसे सकते, तो समझेंगे या तो बरोबर भूल है. బాబా అంటున్నారు రావణాసురుని తగలబెడుతూ ఉంటారు. సత్యుగము హెవెన్ ప్యారడైజ్, త్రేతాయుగం కూడా అలాగే ఉంటుంది కదా. అలాంటి చోట రావణాసురుడు ఎలా పుడతాడు, అసలు అలాంటి వాళ్ళు ఎవరు పుట్టరు. నరకంలోనే మనుషులు అక్కడ ఉండడం అనేది జరగదు. తో సమझेंगे तो बरोबर भूल है. तुम రామరాజ్య కే చిత్ర పర్ సమझा सकते. మీరు చెప్తే ఎవరికైనా అవును ఇంత పెద్ద పొరపాటు అనేది తెలుస్తుంది. మీరు రామరాజ్యం యొక్క చిత్రం గురించి చెప్పండి, ఎంత బాగుంటుంది ఆ ప్రపంచము, ఎలా ఉంటుంది, బంగారు భారతదేశం ఉంటుంది, దేవతలు ఇలా రాజ్యం చేస్తారు, అసలు ఇలాంటి ప్రపంచంలో రావణాసురుడు అని ఆయన పుడతారా ఏంటి, ఇలాగ మీరు అర్థం చేయించండి అంటున్నారు. तुम समझाते भी हो परंतु को समझते नहीं. చెప్పాం బాబా వినలేదు అంటే కొయి విర్లా నికల్తా హై. పర్లేదు పిల్లలు, చాలామంది చెప్తే ఒకళ్ళన్నా వింటారుగా. तुम कितने थोड़े हो, ఆగే చల్ దేఖ్నా కిత్నే టహర్తే హై. ఎంత కొద్ది మంది పిల్లలు బాబా పిల్లలు. ప్రపంచంలో తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. మళ్ళీ ఇది కూడా అనుకోవద్దు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉంటారని. మళ్ళీ ముందుకెళ్తే ఎంతమంది ఉంటారో తెలియదు. तो बाबा ने समझाया आत्मा की छोटी निशानी भी वहाँ की दिखाते हैं, वहाँ ही दिखाते हैं. ఆత్మ గుర్తుగా చిన్న గుర్తు బొట్టు రూపంలో చూపిస్తారన్నమాట. పెద్దది రాజ్య తిలకం రూపంలో చూపిస్తారు. అధికారి ఎవరు, ఆత్మే కదా. అందుకని చెప్పి రాజ్య తిలకమైన ఆత్మ ఉన్న ప్లేస్లోనే పెడతారు. అలాగే ఈ శరీరానికి అధికారి కూడా ఎవరు, ఆత్మ. కాబట్టి అందుకనే బ్రుకుటి మధ్యలోనే గుర్తు అనేది పెడతారు. ఇప్పుడు బాబా వచ్చారు. అప్నే కో బడా తిలక్ కైసే దేనా హై, తుమ్ స్వరాజ్య కైసే ప్రాప్త కర్ సక్తి హో. చిన్న తిలకం శరీరానికి అధికారి అయితే సరిపోదుగా, దేనికి అధికారి అవ్వాలి, విశ్వరాజ్యానికి అధికారి. అంటే శరీరం అంటే చిన్న రాజ్యమే కదా, స్వరాజ్యం. విశ్వరాజ్యానికి అధికారిగా అవ్వాలి. మరి పెద్ద రాజ్యం కావాలి. పెద్ద రాజ్యం అంటే రాజ్య తిలకాన్ని దిద్దుకునే అర్హత సంపాదించాలి. రాస్తా బతాతే హై. బాబా ఏం చేస్తారు, దారి చూపిస్తారు.
ఎందుకంటే ఇది రాజయోగం నేర్పించేది బాబా. కృష్ణ తోడి హీ బాప్ హో సక్తా హై. కృష్ణుడేమి తండ్రి అవ్వరు కదా. वो तो बच्चा है, फिर राधे को साथ स्वयंवर होता तब एक बच्चा हो. కృష్ణుడిని తండ్రి అని అన్నారు. కృష్ణుడు అంటేనే పిల్లవాడని అర్థం. స్వయంవరం తర్వాత అప్పుడు కదా రాజ్య సింహాసనానికి అధికారి, ఆ తర్వాత కదా తండ్రి అవుతారు. బాకీ కృష్ణతో ఇట్నీ రాణియా ఆది దేది హై, యహతో ఝూట్ హై. కృష్ణుడికి చాలామంది రాణులు ఉన్నారు అని చెప్పారు. ఇది కూడా పెద్ద అబద్ధం. అయినా ఇన్ని అబద్ధాలు ఆడాలని డ్రామాలో ఉన్నది. మళ్ళీ ఇలాంటి విషయాలే మళ్ళీ కల్పన తిరిగితే మళ్ళీ ఇవే చెప్తారు. మీరు అవే వింటారు, అవే నమ్ముతారు. నిజంగానే రాణులు ఉన్నారు కృష్ణుడికి అని అనుకుంటారు. మరి పిల్లల బుద్ధి అనేటువంటిది ఇప్పుడు మేము ఆత్మలము పాత్ర వహిస్తున్నాము, ఎలా ఎలా పాత్ర వహించాము అనేది ఇప్పుడు మీ బుద్ధిలో ఉండాలి. ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతీ హై. ఆత్మను ఒక శరీరాన్ని వదులుతాను, ఇంకో శరీరాన్ని తీసుకుంటాను. ఇది ఎప్పటికీ అంతమవ్వదు. అలా వదులుతూనే ఉంటాను, అలా తీసుకుంటూనే ఉంటాను. కాబట్టి వదిలే శరీరం గురించి చింతేమీ లేదు. కొత్త శరీరం తయారు చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ కొత్త శరీరం తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ 5000 సంవత్సరాలు అయితే మళ్ళీ ఇదే శరీరం వస్తుంది, మళ్ళీ ఇలాగే ఉంటాము, మళ్ళీ ఆటోమేటిక్గా తయారైపోతుందన్నమాట. ఇదే కదా డ్రామా. మీకు तुमको बाबा क्या सिखलाते, सिर्फ कहते बाबा बाप और वर्षे को याद करो. బాబా ఏం నేర్పిస్తున్నారు? బాబాని వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి. तुम गाते भी हो, तुम मात पिता आत्मा गाती है ना, बरोबर सुख घनेरे मिलते हैं. మరి నీవే తల్లివి నీవే తండ్రివి అని పాట పాడడం జరుగుతుంది కదా, ఆత్మే పాట పాడుతుంది కదా. అపారమైనటువంటి సుఖం అనేటువంటిది లభిస్తుంది ఆత్మకి. तुम बच्चे जानते हो शिव बाबा हमको पढ़ा रहे हैं, वहाँ तुम शिव बाबा के पास आए हो. భగీరథ की స్మృతి మిలి है. రథ హేనా, మీరు ఇప్పుడు శివ బాబా దగ్గరికి వచ్చారు, రథము కదా. इसमें परमपिता परमात्मा विराजमान होते हैं. మరి బ్రహ్మా బాబా అంటే రథము, వీరిలో పరమాత్ముడు విరాజమానమై ఉన్నారు అని. మరి వీరికి కూడా పేరు అనేది ఉంటుంది. మీకు తెలుసు వీరి పేరు బ్రహ్మ ఉన్నారు. ఎందుకంటే బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు కొత్త సృష్టి అన్నీ రచింపబడాలి కదా. పహలే హోతే హీ హే బ్రాహ్మణ్ చోటీ ఫిర్ దేవత. అందరికంటే ఫస్ట్ క్లాస్ అయిన వాళ్ళు బ్రాహ్మణులు. పిలక భాగంలో ఉండేది బ్రాహ్మణులు. పిలక భాగం తర్వాతే ముఖం భాగం అంటే దేవతలు అని. तो पहले तो ब्राह्मण चाहिए, इसीलिए विराट रूप भी दिखाया है. బ్రాహ్మణులు కావాలి, అందుకే విరాట్ రూపం చూపించారు. బ్రాహ్మణులైన మీరే దేవతలుగా అవుతున్నారు. బాబా మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. అయినా పిల్లలు మర్చిపోతారు. బాబా అంటారు ఎప్పుడు గుర్తుంచుకోండి, మేము స్త్రీ కాదు, పురుషుడు కాదు, మేము ఆత్మలము. మేము పెద్ద బాబా శివబాబా నుండి చిన్న బాబా బ్రహ్మబాబా ద్వారా వారసత్వం తీసుకుంటున్నాము. ఇది గుర్తుంటే ఏం మర్చిపోతారు? రావణాసురుడి సంకల్పాలు విస్మృతి అనేది, రావణత్వం యొక్క విస్మృతి అనేది కలుగుతుంది. పవిత్రంగా ఉండే ఉపాయం ఇది, మంచి ఉపాయము అంటున్నారు. బాబా వద్దకు ఎంతోమంది పిల్లలు జంటలు వస్తూ ఉంటారు. ఇద్దరు బాబా అనే పిలుస్తారు కదా, అంటే ఇద్దరికి తండ్రి బాబానే కదా. అంటే గుర్తొచ్చింది, మేము ఒకే తండ్రి పిల్లలము. ఒకే తండ్రి పిల్లలు అన్నప్పుడు రావణాసురుడి యొక్క స్మృతి విస్మృతి కావాలి. కాబట్టి దీనిలోనే శ్రమ ఉన్నది. నేను ఆత్మను అనుకోవడంలోనూ ఒకే తండ్రి పిల్లలం అనుకోవడంలోనే శ్రమ ఉన్నది. కానీ ఈ శ్రమ మీరు చేయాల్సిందే. ఏం శ్రమ పడకుండా మీకు ఏమీ లభించదు అంటున్నారు. శ్రమ పడకుండా నేనేమి మీకు ఇవ్వను అంటారు. మేము బాబా వారీగా అయ్యాము, బాబాని జ్ఞాపకం చేస్తున్నాము. ఇది బాబానే చెప్పారు, మీరు నన్ను జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. 84 జన్మల కథ ఎంతో సహజమైనటువంటిది. బాకీ మెహనత్ హై బాప్కో యాద్ కర్నే మే.
బాబాని జ్ఞాపకం చేయడంలోనే కదా శ్రమ ఉన్నది. तो बाप कहते हैं कम से कम पुरुषार्थ कर 8 घंटा तो याद करो. బాబా ఏమంటారు, పిల్లలు కష్టపడి పురుషార్థం చేసి కనీసం 8 గంటలన్నా జ్ఞాపకం చేయండి. అంటే నిరంతరంలోంచి కనీసం 8 గంటలన్నా జ్ఞాపకం చేయాలి అంటారు. 1 గడి ఆధా గడి 8 గంటల బాబా అంటే పోనీ 8 గంటలు వరుసగా వద్దు, ఒక అరగంట, మళ్ళీ ఇంకొక గంట, మళ్ళీ ఇంకొక అరగంట, అలా జోడించుకొని అయినా కానీ 8 గంటలు జ్ఞాపకం చేయండి. అప్పుడు కానీ వికర్మలు వినాశనం అవ్వవు. అంటే ఉన్నతమైన పదవి పొందే యోగ్యంగా ఆత్మలోని సంస్కారాలు పరివర్తనయ్యి మరి రావణాసుని సంస్కారాలు మారిపోయి దైవీ సంస్కారాలు అనేటువంటివి రావాలి. మరి ఇదంతా రావాలి అంటే కనీసం 8 గంటలు కూడా జ్ఞాపకం చేయకపోతే ఎలా వస్తుంది? అందుకని బాబా అంటున్నారు, తక్కువలో తక్కువ ఎక్కువలో ఎక్కువ నిరంతరం జ్ఞాపకం చేయండి అంటారు. ఆ స్థితి రావాలి అంటే, నిరంతరం జ్ఞాపకం చేసే స్థితి రావాలి అంటే కష్టపడైన 8 గంటలు జ్ఞాపకం చేసేటువంటి అభ్యాసం చేయండి అని చెప్పి. స్మృతి ఆయేగి బాప్ హమ్కో యహ పఢాతే హై. ఇలా ఒక గడియ అరగడియ జమ చేసుకుంటూ స్థితిని పెంచుకోవాలి. క్లాస్ మే ఆవో స్మృతి ఆయేగి. మరి క్లాస్లో రావాలి, అప్పుడైనా బాబా చదివిస్తున్నారని గుర్తుంటుంది కదా. అభి తుమ్ బాప్కే సమ్ముఖ హోనా, బాబా జ్ఞాపకంలో ఉండి ఆత్మస్థితిలో ఉండి మురళి విన్నారు, ఆ గంట కూడా లెక్కే. బాబా జ్ఞాపకంలోనే ఉండి విన్నారుగా, అది కూడా లెక్కే అనమాట. 8 గంటల్లో ఇది కూడా 1 గంట లెక్క అనమాట. తో బాప్ బచ్చే కెహతే సంఝాతే హే. పిల్లలు అంటారు, అంటే బాబానే గుర్తొస్తారు కదా, నేను ఆత్మను అనుకొని బాబానే కదా జ్ఞాపకం చేస్తారు మురళి విన్నంతసేపు కూడా. పిల్లలు వింటున్నారు అంటే ఆత్మ వింటున్నది. బాబా అంటారు, పిల్లలు మీరు చెడు అనేది వినద్దు. యహబి అభికి హీ బాతే హే. మళ్ళీ ఇవి వింటారు అవి వింటారు, రెండు ఏమవుతాయి, కొట్టుకుంటూ ఉంటాయి లోపల. అందుకని ఎందుకు వేస్ట్ విషయాలు వినద్దు, చెడు వినద్దు అని అంటారనమాట. అభి తుమ్ బచ్చే జాన్తే హో హమ్ జ్ఞాన్ సాగర్ బాప్కే పాస్ సమ్ముఖ ఆయే హే. మేము జ్ఞాన సాగరుని సమ్ముఖంగా, తండ్రి సమ్ముఖంగా వచ్చాము. మొత్తం సృష్టి జ్ఞానాన్ని బాబా మాకు వినిపిస్తున్నారు. తో ఫిర్ కోయి ఉఠాయే నా ఉఠాయే ఓ తో ఉన్కే ఊపర్ హే. బాబా వినిపిస్తారు, అందరికీ వినిపిస్తారు, ఒకే రకంగానూ వినిపిస్తారు. వినడం వినకపోవడం అనేది వినేవాళ్ళ చేతుల్లో ఉన్నది అంటున్నారు బాబా. అంటే మీ ఇష్టము. బాప్ ఆకర్ అభి హమ్కో జ్ఞాన్ దే రహే హే. జ్ఞానం అయితే నేను ఇస్తాను, అది పట్టుకోగలిగారా పట్టుకోలేకపోయారా అనేది ఇక మీ పైన ఉంది, మీ శక్తి పైన. రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. తో ఫిర్ కోయి భీ శాస్త్ర ఆది భక్తి కా అంశ నహీ రహేగా. ఇంకా మీకు ఏ శాస్త్రాలు కానీ భక్తి కానీ అంశ మాత్రంగా కూడా మిగలదు. ఎందుకంటే మీరు నేర్చుకునేది రాజయోగము అంటున్నారు. భక్తి మార్గ మే జ్ఞాన్ రించక్ మాత్ర భీ నహీ, జ్ఞాన్ మార్గ మే ఫిర్ భక్తి రించక్ మాత్ర భీ నహీ. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, భక్తి మార్గంలో అణువంత జ్ఞానం కూడా లేదు, జ్ఞాన మార్గంలో కూడా అణువంత భక్తి కూడా ఉండద్దు, లేదు. జ్ఞాన్ సాగర్ జబ్ ఆయే తబ్ వహ జ్ఞాన్ సునాయే. జ్ఞాన సాగరుడు వస్తేనే కదా జ్ఞానం వినిపిస్తారు. సద్గతి కొరకు జ్ఞానాన్ని ఇస్తారు. సద్గతి దాత ఒక్కరే, భగవంతుడు అని అంటారు. పతిత పావనుని అందరూ పిలుస్తూ ఉంటారు. బులాతే హే ఫిర్ దూసరా కోయి హో కైసే సక్తే. అభి బాప్ ద్వారా తుమ్ బచ్చే సచ్చి బాతే సున్ రహే హో. బాబా ద్వారా పిల్లలు సత్యమైన విషయాలు వింటున్నారు, బాబా వినిపిస్తున్నారు. బచ్చే మే తుమ్కో కిత్నా షాహుకార్ బనాకర్ గయా థా. నేను మిమ్మల్ని ఎంతో షాహుకార్గా చేసి వెళ్ళాను. 5000 సంవత్సరాల విషయము. మీరు డబల్ కిరీటధారిగా ఉండేవారు. పవిత్రతా కా భీ తాస్తా. జబ్ రావణ్ రాజ్ హోతా తబ్ తుమ్ పుజారీ బన్ జాతే హో. పవిత్రత కిరీటం అనేది ఉండేటువంటిది కదా ఒకప్పుడు. తర్వాత రావణ రాజ్యం,
అప్పుడేమైంది, పవిత్రతా కిరీటం లేదు, పూజారులుగా అయిపోయారు. బాబా చదివిస్తున్నారు, శ్రీమతంపై తప్పక నడవాలి, ఇతరులకు అర్థం చేయించాలి. నేను చదివించాలంటే నాకు శరీరం అనేది లోన్ కావాలి కదా. మహిమ అంతా ఒక్క శివ్ బాబాదే. బ్రహ్మబాబా కూడా ఎవరు? రథం మాత్రమే, బేల్ నహి. రథము, దేహం అనేది రథము. మామూలుగా ఆత్మకు కూడా దేహం అనేది రథము. అట్లాగే శివబాబాకి బ్రహ్మబాబా దేహం అనేది రథము. అంతేగాని ఎద్దు కాదు కదా, నంది కాదు కదా. బలిహారీ సారీ తుమ్హారీ. బాబా तुमको सुनाते हैं, मैं बीच में सुन लेता, मुझे अकेले को कैसे सुनाएंगे. బాబా అందరికీ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు, శివబాబా వినిపిస్తున్నారు, మధ్యలో నేను కూడా వింటున్నాను అని బ్రహ్మబాబా అంటారు. మీరు ఎలా వింటున్నారో నేను అలాగే వింటున్నాను అని చెప్పి. తుమ్కో సునాతే హే మే భీ సున్ లేతా, యహ పురుషార్థి స్టూడెంట్ హే. శివబాబా అంటారు వీరు కూడా పురుషార్థినే, వీరు కూడా స్టూడెంటే. మీరు కూడా స్టూడెంటే, వీరు కూడా స్టూడెంటే. వీరు కూడా చదువుకుంటున్నారు, వీరు కూడా బాబాని జ్ఞాపకం చేస్తారు. కిత్నీ ఖుషీ మే रहते हैं, ఎంత సంతోషంలో ఉంటారో చూడండి. लक्ष्मीनारायण को देख खुशी होती है, हम यह बनने वाले हैं, तुम यहाँ आए ही हो स्वर्ग के प्रिंस प्रिंसेस बनने. లక్ష్మీనారాయణ చూస్తే కూడా సంతోషమే కదా, మేము ఇలా అవుతున్నాము, స్వర్గంలో రాకుమారీలుగా మేము తయారవుతున్నాము, రాజయోగంతో అవుతున్నాము. లక్ష్యమే ఇది, చదివించేవారు బాబా ఉన్నారు. तो फिर इतनी खुशी क्यों नहीं होती है, अंदर में बहुत खुशी होनी चाहिए. అంత సంతోషం లోపల నుండి రావాలి అంటున్నారు. ఎందుకు రావట్లేదు అంటున్నారు. బాప్సే హం కల్పకల్ప వరుస లేతే హై. కల్పకల్పం బాబా నుండి వారసత్వం పొందుతారు. జ్ఞాన సాగరుడైన బాబా వద్దకి వచ్చారు, నీళ్ళ యొక్క విషయం కాదు. యా తో బాప్ సమ్ముఖ సమझा रहे हैं, तुम भी यह बनने के लिए पढ़ रहे हो. ఇక్కడ బాబా సముఖంగా అర్థం చేయిస్తున్నారు, ఇలా అవ్వడానికే మీరు కూడా చదువుకుంటున్నారు. బాబా పిల్లలు बच्चों को बहुत खुशी होनी चाहिए, अभी हम जाते हैं अपने घर. బాబా అంటున్నారు మీకు సంతోషం ఉండాలి, మేము ఇంటికి వెళ్తున్నాం, ఆత్మలైన మేము ఇంటికి వెళ్తున్నాం. ఎంత చదువుకుంటే ఆత్మను నేను అంత ఉన్నతమైన పదవిని పొందుతాను అని చెప్పి. इतना ऊंच पद पाएंगे, हर एक को अपना पुरुषार्थ करना है. दिल होल मत बनो, ఎవరి పురుషార్థము వారే చెయ్యాలి, నిరుత్సాహం తెచ్చుకోవద్దు. ఇది చాలా పెద్ద లాటరీ అంటున్నారు. समझते कुछ भी फिर आश्चर्यवंत भागंती हो, समझते हुए भी फिर आश्चर्यवंत भागंती हो पढ़ाई को छोड़ देते हैं. మాయ कितनी प्रबल है. ఎంత అర్థం చేసుకుంటారు, మళ్ళీ ఆశ్చర్యంగా చదివే వదిలేసి వెళ్ళిపోతారు. కారణం ఏంటి? మాయ గట్టిగా పట్టుకుంటుంది. ఎంత గట్టిగా అంటే బాబాను వదిలేసేంత గట్టిగా అన్నమాట. కాబట్టి మాయ ఎంత గట్టిది పిల్లలు, నాతోనే విడిపింపజేసేస్తుంది కదా అంటారనమాట. అచ్చా, మీఠే మీఠే సిఖలతే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, अपने को राज्य तिलक देने के लायक बनाना है. सपूत बच्चा बनकर सबूत देना है. స్వయానికి రాజ్య తిలకాన్ని దిద్దుకునే యోగ్యంగా చేసుకోవాలి, సుపుత్రులుగా అయి రుజువును ఇవ్వాలి. చలన్ బడి రాయల్ రఖనీ హై, బాప్ కా పూరా పూరా మదద్గార్ బన్నా హై. నడవడిక చాలా రాయల్గా ఉండాలి, బాబాకి పూర్తి సహయోగిగా కావాలి. సెకండ్ పాయింట్, हम स्टूडेंट हैं, भगवान हमें पढ़ा रहे हैं, इस खुशी से पढ़ाई पढ़नी है. कभी भी पुरुषार्थ में दिल शिकस्त नहीं बनना है. నేను స్టూడెంట్ని, భగవంతుడు నాకు చదివిస్తున్నారు, ఇదే సంతోషంలో చదువుకోవాలి. ఎప్పుడూ
పురుషార్థం చేసే విషయంలో నిరుత్సాహాన్ని తెచ్చుకోకూడదు అంటున్నారు. वरदान कंट्रोलिंग पावर द्वारा 1 सेकंड के पेपर में पास होने वाले पास विथ ऑनर भव. कंट्रोलिंग पावर द्वारा 1 సెకండ్లో పేపర్ని పాస్ చేసే पास विथ ऑनरगा कंडी. अभी अभी शरीर में आना, अभी अभी शरीर से न्यारे बन अव्यक्त स्थिति में स्थित हो जाना. బాబా అన్నారు కంట్రోలింగ్ పవర్ రావాలి మీకు, కర్మేంద్రియాలపైన మనసుపైన అన్నిటిపైన రావాలనుకోండి, ఒక ప్రాక్టీస్ చెయ్యండి అంటున్నారు బాబా. ఏంటి? శరీరము పరంధామము ఈ రెండు పెట్టుకోండి. శరీరంలో రావాలి, పరంధామం వెళ్ళాలి. శరీరం ఇక్కడ వదిలేసి పరంధామం వెళ్ళాలి. ఇప్పుడిప్పుడే రావాలి, ఇప్పుడిప్పుడే వెళ్ళాలి. అలా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడేమవుతుంది? రావడము వెళ్ళడము ఈజీ అయిపోతుంది అంటున్నారు బాబా. కాబట్టి అతీతంగా అవ్వడము, అవ్యక్త స్థితిలో ఉండడం, అలాగే సూక్ష్మలోకం పరిస్థాయి సూక్ష్మలోకానికి వెళ్ళడం. శరీరంలోకి రావాలి, పరిస్థాయి సూక్ష్మలోకంలోకి వెళ్ళాలి. ఇట్లాంటి ప్రాక్టీస్ అనేది చెయ్యండి. అప్పుడు మీరు ఎన్నిసార్లు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఫరిష్ట అవ్వడము అంత తేలిగ్గా వస్తుంది అంటున్నారు బాబా. जितना हंगामा हो उतना स्वयं की स्थिति అతి శాంతి హో. బాగా హంగామాగా ఉన్నప్పుడు మీ స్థితి చాలా శాంతిగా ఉండాలి. దీనికోసమే మరి అన్నిటినీ ముడుచుకునేటువంటి శక్తి, సర్దుబాటు శక్తి అనేది కావాలి. 1 सेकंड में विस्तार से सार में चले जाए और 1 सेकंड में सार से विस्तार में आ जाए. అలాగే 1 సెకండ్లో విస్తారం నుండి సారంలోకి రావాలి, మళ్ళీ 1 సెకండ్లో సారం నుండి విస్తారంలోకి రావాలి. విస్తారం ఎక్కడుంది? సారం ఎక్కడుంది? పరంధామంలో ఏముంది? అవునా? సారం ఎక్కడుంది మరి? విస్తారం ఎక్కడుంది? ఇక్కడ. 1 సెకండ్లో విస్తారంలో రావాలి, 1 సెకండ్లో సారంలోకి వెళ్ళాలన్నమాట. కాబట్టి ఇట్లాంటి కంట్రోలింగ్ పవర్ కలిగిన పిల్లలు విశ్వాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. ఇదే అభ్యాసము అంతిమంలో 1 సెకండ్ అనే పేపర్ వస్తుంది కదా, అంటే ఎగ్జామ్ పెడతారు కదా బాబా, ఊరికినే ఇవ్వరు కదా బాబా. ఏం ఎగ్జామ్ పెడతారు మనకి? 1 సెకండ్లో విస్తారం నుంచి సారంలోకి వెళ్ళాలి. 1 సెకండ్లో కొందరు పిల్లలు అయిపోతారు, కొంతమంది పిల్లలు అవ్వలేరు. 2 సెకండ్లు పట్టుద్ది. 2 సెకండ్లు పెడితే నెంబర్ ఎంత అవుతుంది? 2వ నెంబర్ అవుతుంది కదా. అప్పుడు 3 సెకండ్లు పెడితే నెంబర్ 3కి వెళ్ళుద్ది కదా. అట్లా ఏమైపోతూ ఉంటుంది? టైం పట్టే కొద్దీ మన నెంబరు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని బాబా అంటున్నారు అట్లా ఎక్కువ టైం పట్టేలాగా కావద్దు. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు అయిపోవాలి. అది కూడా ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ లాస్ట్లో అది అవుతుందో కూడా లేదో కూడా కష్టమే కదా. ఇప్పుడు 1 సెకండ్లో చేయగలుగుతున్నాము, కానీ మళ్ళీ అప్పుడు భయానకమైన పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల మధ్యలో కూడా చేయగలగాలి. అంటే ఇప్పుడు ఎంత ప్రాక్టీస్ చేసినా ఎగ్జామ్ పెట్టినప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్గా రాయగలమో లేదో కూడా డౌటే అన్నమాట. కాబట్టి ఇప్పుడు అసలు చేయకపోతే అప్పుడు బాగా రాసేస్తాం. కొంతమంది పిల్లలు ఇలాగే అంటారు, బాబా ఇప్పుడు చేయట్లేదు కానీ అప్పుడు అయిపోతాం బాబా, అయిపోతాం అంటారు. ఈ బాబా ఏమంటారు, ఎలా అవుతారు పిల్లలు? అది ఇప్పుడు చెయ్యండి అప్పుడు ఎలా అవుతారు? ఇప్పుడు చేసినా అప్పుడు అవుతారో లేదో మళ్ళీ డౌటే కదా. ఎందుకంటే ఇప్పుడు చేసిన ప్రాక్టీస్ అంత ఆరాంగా ఉంది, మంచిగా ఉన్న పరిస్థితులు అట్లా ఉన్న టైంలో అవుతున్నారు. అప్పుడు భయానకమైన పరిస్థితులు, అంతా పోయినటువంటి పరిస్థితి ఉంటుంది, అందరూ చనిపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు చేయాలి, 1 సెకండ్లో చేయాలి. 1 సెకండ్లో విస్తారానికి బిందువు పెట్టి సారంగా అవ్వాలి. మరి అప్పుడు చేయాలి అంటే ఇప్పుడు ప్రాక్టీస్ అసలు ఏం లేకుండా అప్పుడు చేస్తాంలే బాబా, వచ్చేస్తుందిలే బాబా అంటే పిల్లలు నాకు బాగానే జవ కొడుతున్నారు, చేస్తాం 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 బాబా అంటే నాకు
సర్ది చెప్తే మీకేమొస్తుంది పిల్లలు? మీరు కష్టపడితే వస్తుంది, కానీ నాకు సర్ది చెప్తే మీకే కదా ఇష్టం అంటారు అన్నమాట. అందుకని అంతిమంలో ఒక్క సెకండ్ పేపర్లో పాస్ విత్ ఆనర్గా అయ్యే అభ్యాసం ఎప్పటి నుండి చేయాలి? ఇప్పటి నుండే చేయాలి. ఎలా చేయాలో కూడా చెప్పారు కదా. ఇప్పుడిప్పుడే అవ్యక్తానికి వెళ్ళాలి, ఇప్పుడిప్పుడే సారంలోకి బిందువుగా అయ్యి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు అయ్యాను కదా, ఒక గంట సేపు పురుషార్థం చేసాం, బిందు రూపస్థితిలో ఉన్నాం, కానీ గంట సేపుడికి ఉన్నాం. గంట సేపటికి కాదు, ఒక సెకండ్లో ఉండాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ వెళ్ళాలి. గంట సేపు ఉండాలంటే గంట సేపు ఉండాలి, అరగంట సేపు ఉండాలంటే అరగంట సేపు. ఎంతసేపు అంటే అంతసేపు మీకు కంట్రోలింగ్ పవర్ ఉండాలి. అంతేకాని విస్తారం అనుకుంటే సారంలోకి, సారం అనుకుంటే విస్తారంలోకి అట్లా అవ్వకూడదు. డ్రైవింగ్ నేర్చుకోవాలంటే, ఒక కార్ డ్రైవ్ చేయాలంటే ఎలాగా ప్రాక్టీస్ చేయగా వస్తుందో, ఒక్కొక్కసారి బ్రేక్ వేయాల్సి వస్తుంది, కానీ బుద్ధి పనిచేయదు. సడన్గా బ్రేక్ అయిపోయి ఇంకోటి వేస్తారు, అప్పుడే యాక్సిడెంట్ అయిపోద్ది అన్నమాట. అందుకని బాగా ప్రాక్టీస్ చేయగా అది సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. బ్రేక్ వెయ్యాలి అని అనుకోకుండానే వేసేస్తారు, అవసరమైనప్పుడు అది పడిపోద్ది అంతే. అట్లా ఏది నడపాలో అది నడిపేస్తారు. కానీ ఎప్పుడు వస్తుంది అది? విపరీతమైన ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అంతేగాని కొత్తగా నేర్చుకొని అప్పటికప్పుడు చేస్తే మాత్రం అది చాలా కష్టమైపోతుంది అన్నమాట. అప్పుడు అటెన్షన్ అంతా ఆ డ్రైవింగ్ మీద పెట్టుకొని వాళ్ళు చేయాల్సి వస్తుంది అన్నమాట. అట్లా మీరు కూడా ప్రాక్టీస్ని బాగా చేయండి అంటున్నారు బాబు. ఎంత బాగా చేయాలంటే ఒక్క సెకండ్లో వదిలేసేయగలగాలి. విస్తారాన్ని సారంలో తీసుకెళ్ళాలి, సారాన్ని విస్తారంలో తీసుకురావాలి. ఇది చేయలేకపోతున్నా అనద్దు, అది చేయలేకపోతున్నా అని కూడా అనద్దు అని బాబా అంటారనమాట. కంట్రోలింగ్ పవర్ ద్వారా ఒక్క సెకండ్ యొక్క పేపర్లో పాస్ విత్ ఆనర్గా కండి. स्लोगन वानप्रस्थ स्थिति का अनुभव करो और कराओ तो बचपन के खेल समाप्त हो जाएंगे. వానప్రస్థ స్థితిని అనుభవం చేసుకోండి మరియు చేయించండి, అప్పుడు చిన్నతనం సమాప్తం అయిపోతుంది.